ఇక మిగతా రెండు జనసేన కోటి. ఇప్పుడు జనసేనకు దక్కిన ఒక్క సీట్ను నాగబాబుకి ఇచ్చారు భరత్. ఏంటి అసలు అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? పవన్ ఎలా ఉండొచ్చు? ఆబ్వియస్లీ మంత్రి పదవి ఒక ఖాళీ ఉంది మంత్రివర్గంలో, అది నాగబాబుకి ఇస్తారు. కొద్దిమంది అంటారు పవన్ కళ్యాణ్ ఇంకా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడు, ఉప ముఖ్యమంత్రి కొద్ది కాలం 1-2 years చేస్తాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో అక్కడ మంత్రి పదవి జనసేన తీసుకోలేదు. మీరు చూడండి, 2 సీట్లు వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు. మీకు లోక్ జనశక్తి పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ కు, అంటే చిరాగ్ పాశ్వాన్ కంటే 5-6 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. జనసేన నుంచి కేంద్ర కేబినెట్ లో రిప్రజెంటేషన్ లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో అయినా సరే రాజ్యసభ మెంబర్ అయి కేంద్ర మంత్రి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండాలంటే ఆ ఉద్దేశంతో నాగబాబుని చేశారని చెప్తున్నారు. ప్లస్ నాగబాబు కూడా పార్టీకి సేవలు అందించారు. పిఠాపురం గానీ ఎలక్షన్ సమయంలో నిజానికి ఆయన ఎంపీ పోటీ చేస్తారనుకున్నారు. మచిలీపట్నం గానీ కాకినాడ గానీ ఏదైనా నాగబాబు పోటీ చేయొచ్చు అనుకున్నారు. నిజానికి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జనసేన నుంచి నర్సాపురం ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేశారు నాగబాబు, కానీ ఓడిపోయారు. ఈసారి పోటీ చేయలేదు, తమ్ముడికి అండగా అంటూ వస్తున్నారు. కానీ ఒకటి నాగబాబు సెలక్షన్ వల్ల ఒక విమర్శ కూడా వస్తుంది. మరి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైన పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ సినీ రంగంలో వారసత్వం ఉన్నట్టే, సినీ రంగంలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్నట్టే రాజకీయాల్లో కూడా మళ్ళీ సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటే కూడా ఉన్న 4 మంత్రి పదవుల్లో ఒకటి నాగబాబు, ఒకటి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటే, కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు అయితే గనక డెఫినెట్ గా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 4 మంత్రివర్గంలో 3 కాపులు అవుతారు, కందులు దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు. ఈ రకంగా కూడా ఇబ్బంది కావచ్చు. బట్ ఏదేమైనా అన్ని ఆలోచించే క్యాల్కులేటెడ్ గా ఈ విషయంలో నిర్ణయం తీసుకోన్నారు అని మనం అనుకోవాల్సి. లాస్ట్ తమ అభ్యర్థిని బీజేపీ